నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను రెగ్యులర్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసుల్ని ట్రీట్ చేస్తుంటాను. అంటే మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది అంటే అంగస్తంభన లోపాలు అంటాము. అంటే కోరికలకి తగ్గట్టు ఈ శృంగార కోరికలకి తగ్గట్టు అంగం గట్టి పడకపోతే ఇంటర్‌కోర్స్‌కి చేయలేనంతగా మెత్తగా ఉండిపోతే దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఇవి నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. సో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దీని గురించి కొద్దిగా మాట్లాడుకుంటాం. యూజువల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏజ్ రిలేటెడ్ కాకుండా ఇప్పుడు 20 నుంచి 40 వరకు ఒక సమస్యలు, 40 నుంచి 60 వరకు ఒక సమస్యలు, 60 తర్వాత ఒక సమస్యలు. సో యంగర్ ఏజ్ నుంచి చివరి ఏజ్ వరకు చివరి ఏజ్ అంటే సరే ఎప్పటి వరకు అంగం స్తంభిస్తుంది అంటే చనిపోయేంత వరకు అంగం స్తంభిస్తూనే ఉంటుంది. ఈవెన్ మనము కొన్ని సినిమాల్లో చనిపోయిన తర్వాత కూడా ఎరెక్షన్స్ ఉంటాయని చూస్తున్నాం. రీసెంట్‌గా ఒక ఓటీటీలో ఇలాంటివి వస్తున్నాయి. సో ఎనీహౌ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్షన్స్‌కి ట్రీట్మెంట్స్ ఏవి అంటే ముఖ్యంగా మనం పీడిఎఫ్ ఇన్హిబిటర్స్, వయాగ్రా వేయటాలు ఇలాంటి మెడికేషన్స్ పెడతాం. ఈవెన్ ఆయుర్వేదిక్‌లో, హోమియోలో కూడా ఈ వయాగ్రాస్ లభిస్తాయి. షీలాజిత్ అనొచ్చు, ఈవెన్ పీడీ ఇన్హిబిటర్స్‌లో లాగా సిల్డినాఫిల్, టెడలాఫిల్, అవినాఫిల్, వర్డినాఫిల్ ఇవి రకరకాల చాలా మెడికేషన్స్ ఉంటాయి. బేసికలీ ఎనీ మెడికేషన్ లెట్ ఇట్ బి సింపుల్ పారాసిటమాల్ అంటే జ్వరానికి వేసుకునే మందు కానించి ప్రతి కెమికల్‌కి దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానివ్వండి, ఇది సెన్సిటివ్ థింగ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు మెడికేషన్స్‌ని అవాయిడ్ చేయడానికే చూస్తాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే యూజువల్లీ ఇప్పుడు సరే ఇంజెక్షన్స్ వేస్తారంట కదా అని చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. ఇంజెక్షన్స్ పెన్నిస్‌కి ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే డయాగ్నోస్టిక్ పర్పస్. అంగానికి పెపావర్ అనే ఇంజెక్షన్స్ కానివ్వచ్చు, ట్రైమెక్స్, డైమెక్స్ అని రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఇచ్చినప్పుడు అంగంలోని రక్తనాళాలు వ్యాకోచించి అంగంలోనికి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. అప్పుడు అంగం లావ్ అవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత స్కాన్ తీయటాలు అంటే ట్రీట్మెంట్ పర్పస్ కాదు, యాక్చువల్లీ డయాగ్నోస్టిక్ పర్పస్. అంటే అంగానికి రక్త ప్రసరణ ఎలాగవుతుంది అనే దాన్ని చూడటానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఇంజెక్షన్స్ వేసుకొని సెక్షువల్ యాక్ట్కి పోయేంత కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అది 2 to 3 అవర్స్ వర్క్ అవుతాయి. తర్వాత అంగస్తంభన తగ్గిపోతుంది. సో ఇలాంటివి అందరికీ సజెస్టబుల్ కాదు. సో వీలైనంత వరకు ఈ క్వశ్చన్స్కి క్లారిటీ ఏంటి అంటే అందరికీ ఇంజెక్షన్స్ వర్కౌట్ కావు. ఇంకోటి ఏంటంటే పెనియల్ ఇంప్లాంట్స్. మనము ఏ పద్ధతిలో చేసిన అంగస్తంభన కాకపోతే మనం చివరిగా వెళ్ళేది పెనియల్ ఇంప్లాంట్స్. అంటే అంగంలో ఒక పైప్ లాంటిది పెట్టేసాం, ఆర్టిఫిషియల్ థింగ్స్, అప్పుడు అంగస్తంభన అవుతుంది. సో సెక్షువల్ యాక్ట్. సో ఇవన్నీ కాకుండా ఏంటి అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది. సో ఇది రీసెంట్గా వచ్చిన టెక్నికే, ఈ ఇంజెక్షన్స్తో పాటు వచ్చిన టెక్నికే. కాకపోతే ఇందులో ఏంటంటే న్యాచురల్గానే అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యే టెక్నిక్. ఇది సెషన్స్ వైజ్ తీసుకోవాల్సి పడుతుంది. బేసికలీ దీంట్లో ఏంటి అంటే నిల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఫ్యూచర్లో దీనివల్ల ఇబ్బందులు కానీ చేసుకునేటప్పుడు అంటే పర్ ప్రొసీజర్ అంటే డ్యూరింగ్ ద ప్రొసీజర్ వాళ్ళకి ఇబ్బంది కలగటం కానీ, షాక్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఇది సౌండ్ వేవ్ టెక్నిక్ ఒకటి. సో దీంతో ఏంటి అంటే డిస్కంఫర్ట్ ఉండదు, ఈజీగా తీసుకొని వాకిన్లో అలా వచ్చి షాక్ వేవ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ పోస్ట్ ప్రొసీజర్ అయిన తర్వాత ఇతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు ఉండవు. ఈవెన్ సెక్షువల్ యాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో అందుకని ఇది వెరీ ఈజీ ప్రొసీజర్ కంపారిటివ్లీ మెడికేషన్స్, ఇంజెక్షన్స్, ఇంప్లాంట్స్ కన్నా షాక్ వేవ్ థెరపీ అనేది చాలా ఈజీ ప్రొసీజర్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.